అండి ముందుగా ఎన్టీఆర్కి అయితే జన్మదిన శుభాకాంక్షలు అండి. సో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ఈ సినిమా ఆగస్ట్ 14న అయితే థియేటర్లోకి రాబోతుందండి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్ 2 టీం అయితే ఒక టీజర్ని అయితే విడుదల చేసిందండి. సో ఆ టీజర్ రివ్యూ మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇందులో ఎన్టీఆర్ అయితే చాలా పవర్ఫుల్గా కనిపించారండి. సో నా గురించి తెలియదేమో ఇప్పుడు తెలుసుకుంటాం, గెట్ రెడీ ఫర్ ద వార్ అంటూ ఎన్టీఆర్ డైలాగ్ అయితే చెప్పారండి. సో డైలాగ్తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయండి ఈ టీజర్లో, చాలా బాగున్నాయన్నమాట. సో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యాన్స్ కానీ, సో ఆయన అభిమానులు కానీ, సో అదైతే కంప్లీట్గా ఉన్నాయన్నమాట. సో ఇంకొక పాట అయితే ఉందన్నారు, ఇందులో 2 పాటలు ఉన్నాయని అన్నారు ఆల్రెడీ. సో ఒక రెండో పాట అయితే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై షూట్ చేస్తున్నారంట. ఇది వచ్చే నెల తారక్ పై ఈ సాంగ్ అయితే 7 రోజుల పాటు షూట్ చేస్తానని చెప్పారన్నమాట. సో టీజర్ అయితే ఏదైతే చాలా బాగా కట్ చేశారండి. సో చాలా అఫీషియల్గా చాలా రిచ్ లుక్లో ఉందన్నమాట. సో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వార్ సీన్స్ అయితే మాత్రం పీక్స్ అనమాట, గూస్ బంప్స్ అనమాట. సో నార్మల్గానే ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్ అయితే నార్మల్గా ఉండవు. సో అందులో ఇంకా బాలీవుడ్లో ఆల్రెడీ ఆర్ఆర్తో వచ్చారు. ఇంకా అందులో ఈ వార్ 2 హృతిక్ రోషన్ అంటే ఇంక వార్ 1 ఆల్రెడీ హైప్స్ ఉంటాయి, వార్ 2 అంటే ఇంక డబుల్ హైప్స్ ఉంటాయి. సో నాకు తెలిసి పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని పక్కా చెప్పొచ్చు. సో యాక్షన్ విజువల్స్ కానీ, నెక్స్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మొత్తం గ్రాండ్ విజువల్స్ కానీ చాలా రిచ్గా తీశారండి మూవీ అయితే నాకు అనిపిస్తుంది. సో ఎన్టీఆర్ అయితే చాలా లుక్ కూడా చాలా బాగుందన్నమాట. ఏదైతే మనం దేవరలో ఒక డిఫరెంట్ గెటప్ చూసాం, బట్ ఇందులో కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టు లుక్ ప్రజెంట్ చేశారనమాట. సో కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇందులో మెయిన్ అదే ఇంపార్టెంట్, మనకి కాస్ట్యూమ్స్ స్టైలిష్గా ఉండాలి. ఎందుకంటే బాలీవుడ్లో అంటే కొంచెం స్టైలిష్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే మనం అదే అల్టిమేట్ అనమాట. సో ఎన్టీఆర్ వచ్చే స్టైల్ కానీ, ఆ ట్రైన్లో ఉండే స్టిల్ కానీ, సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అవి. సో ఎన్టీఆర్ అభిమానులకి అయితే గూస్ బంప్స్ ఇవి పక్క. సో చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. మీకు ఎలా అనిపించింది టీజర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.